రిషి పాడు చేసిన కారును రిపేర్ చేయడానికి పంపించాలని సారంగపాణితో చెబుతాడు సేల్స్ మేనేజర్. అదలా ఉంటే ఎగ్జిబిషన్ నుండి బయటికి వచ్చి ఇంటివైపు కారులో వెళ్తున్నారు కోట రాధాకిషన్, జయశ్రీ ఇంకా రిషి. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు. రోడ్డు మీద కారు వేగంగా వెళ్తుంటే కారు అద్దాలు దించి ఉండడంతో చల్లని గాలి అందరినీ తాకుతోంది. దాన్ని తట్టుకోలేక రిషి వణికిపోతుండడంతో అది గమనించిన జయశ్రీ బ్యాగులోంచి శాలువా తీసి అతని మీద కప్పింది. ఆ తర్వాత కారద్దాలు క్లోజ్ చేయమని రాధాకిషన్తో చెప్పింది. ఇప్పుడు చల్లని గాలి లేదు. కారులో పూర్తి నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో, ఏవండి, అవినాష్ గ్రూప్ గురించి ఏం ఆలోచించారు? ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారా అని అడిగింది జయశ్రీ. ఎస్, ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎంతైనా అతను లాస్యకు కాబోయే భర్త. ఇప్పుడు అతన్ని నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు అని అన్నాడు రాధాకిషన్. థ్యాంక్స్ అండి, ఈ విషయం తెలిస్తే లాస్య ఎగిరి గంతేస్తుంది. తను మీ కూతురు కాకపోయినా కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చిన్నగా నవ్వింది జయశ్రీ. స్టాప్ ఇట్ జయా, నా కూతురు కాకపోయినా ఏంటి? నువ్వు నాదానివైనప్పుడు నీకు పుట్టిన కూతురు కూడా నా కూతురే అవుతుంది. ఇంకెప్పుడూ అలా డివైడ్ చేసి మాట్లాడకు అంటూ కోపం తెచ్చుకున్నాడు రాధాకిషన్. ఆ మాటలతో జయశ్రీ కళ్లలో నీళ్లు తిరిగాయి. రియల్లీ యూర్ సో గ్రేట్ అండి, మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అని కళ్లనీళ్లు తుడుచుకుంటూ చెప్పింది జయశ్రీ. ఇట్స్ ఓకే జయా, బట్ లాస్య ఇప్పుడు హ్యాపీగా ఉందా? అవినాష్ వేరే వాళ్ల వెంట పడుతున్నాడని ఈ మధ్య నీకు లాస్య నుండి చాలా కాల్స్ వచ్చినట్టున్నాయి. అసలేంటి మ్యాటర్ అని అడిగాడు రాధాకిషన్. ఈ విషయంలో అవినాష్ తప్పు ఎక్కువగా లేదండి. ఎవరో అమ్మాయి కావాలని అవినాష్ వెంటపడుతుంది. లాస్య లైఫ్ ని డిస్టర్బ్ చేయాలని చూస్తుంది అని అబద్ధం చెప్పింది జయశ్రీ. అక్క లైఫ్ ని డిస్టర్బ్ చేయాలని చూస్తోంది ఎవరు అంటూ పడుకున్నవాడల్లా టక్కున పైకి లేచి అడిగాడు రిషి. గుడ్ రిషి, మన ఫ్యామిలీ జోలికి ఎవరు వచ్చినా ఇలానే రియాక్ట్ అవ్వాలి. మనల్ని ఎదిరించే వాళ్లను ఖచ్చితంగా బెదిరించాలి. యో మై సన్, నీకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయి అంటూ తన కొడుకును చూస్తూ ముచ్చట పడిపోయాడు రాధాకిషన్. జయశ్రీ వైపు తిరిగి, అయినా ఆ అమ్మాయి వెంటపడుతుందని ఆమె వెనకాల అవినాష్ వెళ్ళిపోవడం సరైన పని కాదు. నాతో ఇంకా అవినాష్ కంపెనీకి చాలా పనుంది. రేపు మనం వాళ్ళింటికి వెళ్తున్నాం కదా, అతనికి వార్నింగ్ ఇస్తాను. లాస్యని ఇబ్బంది పెడితే బాగోదని చెప్తాను అని అన్నాడు. జయశ్రీ ఎంతగానో ఆనందపడిపోయింది. దాంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. కొన్ని క్షణాల తరువాత నోరు విప్పిన జయశ్రీ, ఏమండి, ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు. మీరు ఇండియా నుండి అబ్రాడ్ వెళ్ళిపోయినప్పుడు మీ మొదటి భార్య హేమలత ప్రెగ్నెన్సీతో ఉంది. తనకు పాపో బాబో పుట్టే ఉంటారు. ఎవరినైనా అపాయింట్ చేసి ఆ బిడ్డ గురించి ఎంక్వైరీ చేయకూడదా అని అడిగింది. హేమలత పేరు ఎత్తగానే చిరాకు పడిపోయిన రాధాకిషన్ స్టీరింగ్ మీద చేతులను బిగుస్తూ జయశ్రీ వైపు కోపంగా చూశాడు. జయా, ఇప్పుడు నువ్వు నా భార్యవి. నాకింకో భార్య లేదు. తనకు పుట్టింది ఎవరో కూడా నాకు తెలియదు. నాకున్నది ఒకే కొడుకు, ఒకే కూతురు. కొడుకు నీ దగ్గర ఉన్నాడు, కూతుర్ని రేపు కలవబోతున్నాం. ఇంకెప్పుడు హేమలత గురించి నా దగ్గర మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా అన్నాడు. తాను తప్పు చేసినట్టుగా ఫీల్ అయిన జయశ్రీ, సారీ అండి అని మాట్లాడకుండా ఉండిపోయింది. అయితే తన మనసులో మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. రాధాకిషన్తో పెళ్లైన దగ్గర నుండి ఆమెకు చాలా అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో రాధాకిషన్ విడిచిపెట్టిన భార్యకు బిడ్డ పుట్టి ఉంటుందని, ఆమె మీద ప్రేమ ఉందేమోనని కనుక్కోవడానికి అతన్ని అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా రాధాకిషన్ ఆ బిడ్డపై ప్రేమ చూపించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అవినాష్ ఫ్యామిలీని కలుసుకోవడానికి కొత్త కారులో రాధాకిషన్, జయశ్రీ, రిషి బయలుదేరారు. ఇటువైపు ఇంట్లో పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఏమీ తోచక బాల్కనీలో సిగరెట్ కాలుస్తున్నాడు అవినాష్. అతని దగ్గరకు నడుచుకుంటూ వచ్చిన భారతి, నిన్న రాత్రి లాస్యతో మాట్లాడావా? తనను కాస్త ఓదార్చావా అని అడిగింది. ఆమె పేరు ఎత్తగానే అవినాష్కి చిరాకు వచ్చేసింది. లాస్యను ఓదార్చడం నా వల్ల కాదమ్మా, నాకెందుకో అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అని మొహంలో చిరాకు ఉట్టిపడుతుండగా అన్నాడు అవినాష్. బట్ ఈ సమయంలో నువ్వు చెయ్యాల్సింది అదేరా. ఈ ఇంట్లో ఆల్మోస్ట్ తను చావును చూసింది. ఈ విషయం తన పేరెంట్స్కి తెలిస్తే మన కంపెనీకి ప్రాబ్లం అవుతుంది. నీకు తెలుసు కదా, కోట రాధాకిషన్ గారు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈరోజు మనతో మాట్లాడ్డానికి వస్తున్నారు.
అట్లీస్ట్ ఈ సమయంలో తనతో బావున్నట్టుగా నటించు, సరిపోతుంది అని అంది. ఆమె మాట్లాడింది కరెక్టే అని అవినాష్కి తెలుసు. కాని లాస్యతో క్లోజ్గా ఉండలేకపోతున్నాడు. ఆ విషయం గురించి అతడు ఆలోచిస్తుండగా మధ్యలో కల్పించుకున్న భారతి, ఇప్పుడు లాస్యతో నువ్వు సరిగ్గా లేకపోతే అతను మన కంపెనీని వదిలి వేరే కంపెనీకి వెళ్ళిపోతాడు. అప్పుడు మనకే చాలా నష్టమొస్తుంది. అది ఆలోచించు. ఇంకో విషయం ఏంటంటే లాస్య మరీ బ్యాడ్ కాదని నా ఒపీనియన్. అనవసరంగా నువ్వే నీ లైఫ్ పాడు చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. కావాలంటే నువ్వు తనని పెళ్లి చేసుకున్న తర్వాత నేను వేరే ఇంటికి వెళ్ళిపోతాను. నా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పింది. నో మమ్మీ, మన ఫ్యామిలీలో నాకు ఉన్నది నువ్వొక్కదానివే. నిన్ను నేను దూరం చేసుకుంటానా అని టక్కున చెప్పాడు అవినాష్. దాంతో భారతి సంతోషపడింది. అట్లీస్ట్ తన మీద కొంచెమైనా ప్రేమ ఉందని ఆనందించింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన లాస్య వెంటనే ముక్కు మూసేసుకొని, అవినాష్, నీకెన్నిసార్లు చెప్పాను సిగరెట్ తాగొద్దని? అది తాగే నీకంటే పీలుస్తున్న నాకే ఎక్కువ ప్రాబ్లం. నేను ప్రెగ్నెంట్గా ఉన్నన్ని రోజులైనా నువ్వు సిగరెట్ తాగడం మానేయొచ్చు కదా అని చిరాకుతో కూడిన కోపంతో అన్నది. వెంటనే లాస్య వైపు తిరిగిన అవినాష్ ఆమె వైట్ డ్రెస్లో ఉండడం చూసి అన్వితను గుర్తు తెచ్చుకున్నాడు. అంతకు ముందు ఓడలో జరిగిన పార్టీలో అన్విత వైట్ డ్రెస్లో ఎలా అయితే రెడీ అయ్యిందో ఇప్పుడు లాస్య కూడా అదే విధంగా రెడీ అయ్యింది. కానీ తేడా ఏమిటంటే వైట్ డ్రెస్లో అన్విత చాలా అందంగా కనిపిస్తే లాస్య మాత్రం అగ్లీగా ఉంది. పొడుగ్గా ఉన్న అన్విత వైట్ డ్రెస్లో ఆకాశంలో కనిపించే తరలా అనిపిస్తే, పొట్టిగా ఉన్న లాస్య కొంచెం బొద్దుగా ఉండడంతో గుమ్మడికాయలాగా అనిపించింది. తనని కన్నార్పకుండా చూస్తున్న అవినాష్ని గమనించి, ఎందుకలా చూస్తున్నావ్? ఏమైంది అని అడిగింది లాస్య. వైట్ డ్రెస్ వేసుకోవాలని నీకెవరు చెప్పారు? నువ్వేమైనా అన్విత అనుకుంటున్నావా? ఈ డ్రెస్లో నువ్వు చండాలంగా ఉన్నావు అని మొహమాటం లేకుండా అన్నాడు అవినాష్. లాస్య ఫీల్ అయ్యింది. మొహం మార్చుకుంది. తాను అందంగా ఉన్నానని మురిసిపోతున్న సమయంలో అవినాష్ ఆమెను హర్ట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా నరాల్లోకి కోపం ఎక్కేసింది. ఆ కోపాన్ని మాటల్లో చూపిస్తూనే, మరి కాసేపట్లో మా పేరెంట్స్ వస్తున్నారు. నువ్వు ఇలా మాట్లాడితే బాగోదు. ఈ వైట్ డ్రెస్ నాకు బాగా నచ్చిందని వేసుకున్నాను. అండ్ నాకు నచ్చిన డ్రెస్ నేనెప్పుడైనా వేసుకునే రైట్ నాకుంది అని చెప్పింది లాస్య. అవినాష్ ఏమీ మాట్లాడకుండా హాల్లోకి వచ్చేసి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి బిజినెస్ న్యూస్ చూస్తున్నాడు. అవినాష్ వెనకాలే వచ్చిన లాస్య అతనికి ఎదురుగా నిలబడి, ఈరోజు మా పేరెంట్స్ వస్తున్నారు అవినాష్, మనిద్దరం వెల్కమ్ చేస్తే బావుంటుంది అని నెమ్మదిగా చెప్పింది. నాకు ఇంట్రెస్ట్ లేదు. కావాలంటే నువ్వు ఒక్కదానివే వెల్కమ్ చేయి అని ఆమె వైపు చూడకుండానే సమాధానమిచ్చాడు అవినాష్. అలా మాట్లాడితే ఎలా అవినాష్? మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి మా డాడీ ఒప్పుకున్నారు. ఇప్పుడు నువ్వు నాతో ఇలా చిరాగ్గా ఉంటే మా డాడీ ఏమనుకుంటారు? ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒప్పుకోరు. నేనే వద్దని చెప్తాను అని బెదిరించినట్టుగా అంది లాస్య. నోనో, అలా ఎలా చెప్తావ్? నువ్వు మా ఇంటి వారసుణ్ణి కడుపులో మోస్తున్నావు. అంటే నువ్వు ఈ ఇంటి దానివే. అలాంటప్పుడు నీ ఇంటిని నువ్వే మోసం చేసుకుంటావా అని అంది భారతి. షట్టపత్తయ్యా, మీరు నాతో మాట్లాడకండి. బ్లడ్ లాస్ అయ్యి నేను హాస్పిటల్లో పడి ఉంటే కనీసం నా కోసం బ్లడ్ డోనర్ని మీరు వెతకలేకపోయారు. నేను చనిపోతే బావుండు అనుకున్నారు కదా. సరే, నా మీద ప్రేమ లేదు, బట్ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీదైనా కొంచెమైనా ప్రేమ ఉండాలి కదా అంటూ ఏడవడం మొదలుపెట్టింది లాస్య. భారతికి భయంగా ఉంది. ఈ టైంలో లాస్య పేరెంట్స్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒప్పుకోరని ఆమె భయపడుతోంది. అవినాష్ మాత్రం తనకేమీ పట్టనట్టు బిజినెస్ న్యూస్ చూస్తూనే ఉన్నాడు. ఏదో ఒకటి చేసి లాస్య ఏడుపుని ఆపాలని భావించిన భారతి, లాస్య, నీకేమైనా పిచ్చా? ఏడవకు, మీ అమ్మ నాన్న వచ్చేస్తున్నారు. ఇలా ఏడిస్తే ఎలా అని ఆమె భుజం పట్టి కదుపుతుండగా డోర్ బెల్ మోగింది. వచ్చిన వాళ్లు రాధాకిషన్ ఫ్యామిలీ అయ్యుంటుందని గుర్తించిన భారతి, అదిగో వాళ్ళొచ్చేసినట్లున్నారు. వాళ్ల ముందు మీరిలానే పోట్లాడుకుంటే బాగోదు. అవినాష్, నువ్వేమీ ఎక్కువ మాట్లాడొద్దు. బీ కామ్ అని చెప్పి అక్కడ్నుండి కదిలి డోర్ ఓపెన్ చేసింది. గుమ్మం అవతల రాధాకిషన్, జయశ్రీ కనిపించగానే హలో హలో అంటూ భారతి విష్ చేసింది. వాళ్ళు కూడా హాయ్ అని భారతిని పలకరించారు. అంతలోనే గుమ్మం అవతల గార్డెన్లో ఏదో పగిలిపోయినట్లు శబ్దమొచ్చింది. ఒక్కసారిగా అందరూ తలలు తిప్పారు.
అవినాష్ కాంపౌండ్లోని చిన్న గార్డెన్లో ఉన్న పూల కుండీని నేల మీదకు విసిరేశాడు రిషి. దాంతో అది భళ్ళున శబ్దం చేస్తూ పగిలిపోయింది. అది చూడగానే ఒక్కసారిగా గుండెల మీద చెయ్యి వేసుకున్న భారతి, అమ్మో, అది 10,000 రూపాయల మొక్క అని గట్టిగా అరిచింది. రాధాకిషన్ మాత్రం కూల్గా, 10,000 కదా, నేను వెళ్లేటప్పుడు మీకు పే చేస్తాను, వాడిని ఆడుకోనివ్వండి అని అన్నాడు. ఆ వెంటనే మరొక పూలకుండీని నేలపై విసిరేశాడు రిషి. 20,000 అని గుండెల మీద చేయి వేసుకుని ఆశ్చర్యపోయింది భారతి. అంతే కదా అంటూ రాధాకిషన్ నవ్వుతున్నాడు. ఒరే ఎదవా, నీ డబ్బులు ఎవరికి కావాల్రా? ఆ మొక్కలను పెంచడానికి ఎంత కష్టపడ్డాను. దానికి కావాల్సిన మట్టి తెచ్చి రోజూ నీళ్లు పోసి సరైన ఎండ తగిలేలా చేస్తే పెరిగాయి. అదంతా పక్కకు పెట్టి మొక్కలకు డబ్బులిస్తా అంటావా అని మనసులో అనుకున్న భారతి పైకి మాత్రం, మీరు డబ్బులిస్తారు కదా, ఎంతిస్తారు? మొదటిది 10,000, రెండవది 20,000, అంటే మొత్తం 30,000 ఇవ్వాలి, సరేనా అని మనసు లోపల ఉన్న కోపాన్ని అణుచుకుంటూ నవ్వుతూ చెప్పింది. ఇప్పుడు మనం వెళ్లేలోగా వాడు ఈ పార్కులో ఉన్న అన్ని మొక్కలను పాడు చేస్తాడు. అంటే ఎంత లేదన్నా ఒక 2 లక్షల వరకు నేనివ్వాల్సుంటుంది అని చావు మాట చల్లగా చెప్పాడు రాధాకిషన్. భారతి ఆశ్చర్యపోయింది. ఇదెక్కడ ఫ్యామిలీరా బాబూ అని మనసులో అనుకుంటూనే, ఓ అంతే కదా, మీరిచ్చేస్తారు అంటూ తలగొక్కుంది. మొక్కలు పూలకుండీలు నేలపాలైపోతున్నాయన్న బాధలో వాళ్లను లోపలికి పిలవడం మర్చిపోయింది భారతి. దాంతో, మమ్మల్ని ఇటు నుండి ఇటే వెళ్ళిపోమంటారా, లేకపోతే లోపలికి రమ్మంటారా? నా కూతుర్ని చూడనిస్తారా కనీసం అని అడిగింది జయశ్రీ. వెంటనే ఆలోచనల నుంచి బయటకు వచ్చిన భారతి, ఓ దానికేం, నేనొక పిచ్చిదాన్ని, మర్చిపోయాను, రండి రండి అంటూ వాళ్లని లోపలికి ఆహ్వానించింది. అప్పటికే కళ్ళనీళ్లు తుడుచుకొని సెటిల్ అయ్యింది లాస్య. ఎటువైపు అవినాష్ కూడా పెదాల మీదకు నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జయశ్రీని చూడగానే అమాంతం వాటేసుకుంది లాస్య. అలాగే పక్కన రాధాకిషన్ని చూసి, హాయ్ నాన్నా అని పలకరించింది. హాయ్ లాస్య, మీ అమ్మ నీ గురించి చాలా చెప్పింది. యు ఆర్ ప్రెగ్నెంట్ నౌ, సో బీ కేర్ఫుల్. ఏ ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు. అది ఎలాంటిదైనా సరే భయపడకు. నేను నీ ఫాదర్ని. నీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్లను ఊరికే వదిలిపెట్టను అని అవినాష్ని భారతిని చూస్తూ లాస్యతో అన్నాడు రాధాకిషన్. రాధాకిషన్ చూపులను అర్థం చేసుకున్న భారతి, లాస్య మా ఇంట్లోనే ఉంటుంది కదా, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? మా అవినాష్కి లాస్య అంటే చాలా ఇష్టం అని టక్కున అబద్ధం ఆడేసింది. ఆ విషయం మాక్కూడా అర్థమవుతుంది, అందుకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాం అని అన్నాడు రాధాకిషన్. అప్పటిదాకా నోరు విప్పని అవినాష్ రాధాకిషన్ మాటలకు సమాధానంగా, ఆలోచించడానికేముంది, మా కంపెనీ గురించి ఎవరిని అడిగినా చెబుతారు. ప్రొడక్షన్లో మేమెప్పుడూ కాంప్రమైజ్ అవ్వం. నంబర్ 1 క్వాలిటీ మా టార్గెట్. కస్టమర్ల హ్యాపీనెస్ మాకు ముఖ్యం అని అన్నాడు. రాధాకిషన్ని మంచి చేసుకోకపోతే తన కంపెనీకి ఇబ్బంది అవుతుందని అతడు ఆల్రెడీ గ్రహించాడు. అందుకే ఇష్టం లేకపోయినా మాట్లాడాడు. కస్టమర్ల కంటే ముందుగా ఇన్వెస్టర్లు చాలా ముఖ్యం అవినాష్. ముందు వాళ్లను సాటిస్ఫై చెయ్యాలి. ఆ విషయం ఒక కంపెనీ ఓనర్గా నీకు బాగా తెలుసనుకుంటా అని అంది జయశ్రీ. లాస్యను తను ఇబ్బంది పెడుతున్నాడని, అలాగే కొనసాగితే ఇన్వెస్ట్మెంట్ ఉండదని పరోక్షంగా ఆమె చెబుతుందని అవినాష్కి అర్థమవుతోంది. అందుకే, కూల్ ఆంటీ, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, సో ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకోవాలి. అసలే మీరు చాలా రోజుల తర్వాత ఇండియా వచ్చారు. లాస్యతో మనసారా మాట్లాడండి. అంకుల్ నేను బిజినెస్ డీల్స్ డిస్కస్ చేస్తాం అని చెప్పాడు అవినాష్. ఆ మాటతో రాధాకిషన్ వైపు చూసిన జయశ్రీ అతను సరే అన్నట్టు ఒప్పుకోవడంతో లాస్య వైపు తిరిగి, నీ బెడ్రూమ్ ఎక్కడ లాస్య? ఐ వాంట్ టు సీ అని అడిగింది. దాంతో జయశ్రీని పై ఫ్లోర్లోకి తీసుకువెళ్ళింది లాస్య. వాళ్ళలా వెళ్ళగానే అమ్మయ్య అని తేలికగా ఊపిరి పీల్చుకుంది భారతి. బెడ్రూంలోకి వెళ్ళగానే, లాస్య, అసలు నీ ప్రెగ్నెంట్కి కారణం ఎవరు అని స్ట్రెయిట్గా అడిగేసింది జయశ్రీ. ఒక్కసారిగా లాస్య షాక్ అయిపోయింది. వెంటనే బెడ్రూమ్ డోర్ మూసేసి డోర్ లాక్ చేసింది. ఏంటి మమ్మీ అంత గట్టిగా మాట్లాడుతున్నావు? మా అత్తయ్య అవినాష్ కిందే ఉన్నారు. వాళ్లకు వినిపిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది
అని టెన్షన్ పడింది. సరే, నేను మెల్లగా అడుగుతాను. అసలు నీ ప్రెగ్నెన్సీకి కారణం అవినాషేనా అని మళ్ళీ అడిగింది. కాదు మమ్మీ అని సమాధానమిచ్చింది లాస్య. లాస్య దాచిన రహస్యమేంటి? ఈ విషయం అవినాష్కి తెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.